హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను చెకోడీలు రెడీ చేయడం జరుగుతుంది పిల్లల స్నాక్స్లోకి. అవి ఎలా చేద్దామో చూద్దాం, ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఒక వండోని చూడండి. ఒక ప్లేట్లోకి కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మైదా లేకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అది ఇట్లా లేకుంటే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు ఇట్లా కొలుచుకొని తీసుకోవాలి. ఇది ఒక కప్పు ఉంది. ఒక కప్పు అండాకు ఉంది. దానికి సరిపడా కొన్ని వాటర్ తీసుకోవాలి. వాటర్ ఇట్లా ఒక కప్పు వాటర్ ఉన్నాయి కదండి, పిండి ఉంది కదా, ఒక కప్పు సరిపడా వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం కారం వేసుకోవాలి. కొద్దిగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత. అది కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకోవాలి అందులోనే. కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం బాగా మరగనివ్వాలండి. బాగా మరగాలి. ఇది మరిగిన తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి. బాగా బటరు మసిలిన తర్వాత అందులోనే కొంచెం వామ వేసుకోవాలండి. కొంచెం వామ ఇది మసులుతుంది కదా బాగా. వీటిలోనే మరిగిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇట్లనే చెకోడీలు బాగా వస్తాయి ఇలా కలపడం వల్ల. బాగా కలపాలి. ఇది మసులుతుంది కదా, ఒకసారి ఇది మసిలిన తర్వాత ఇది మసులుతుంది కదా, ఇందులోనే కొంచెం పిండి అనేది మరిగిన తర్వాత పిండి వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పోయి తక్కువలో పెట్టుకొని పిండి వేసుకొని కలుపుకోవాలండి. పిండి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో స్టార్టింగ్ ఇట్లా అనుకోవాలి. కొంచెం చల్లారిందాక కాలుతుంది, లేకుంటే ఇట్లా కలుపుకోవాలి. ఇది కొంచెం పొయ్యి మీదకి వెళ్ళి దించిన తర్వాత కొంచెం చల్లగా అయినాక చేయితో చూడండి. పిండి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, ఎందుకంటే పిండి అనేది పొడి కాకుండా ఇట్లా అయిపోతుంది. చూడండి, ఇట్లా వచ్చిన తర్వాత చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇదే పిండిని ఒక ప్లేట్ తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇట్లా ఉండలు కట్టుకోవాలి. ఇట్లా చేసుకోవచ్చు. పొడిలు అనేటివి వస్తాయి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాకపోతే చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇట్లా మనం రౌండ్గా చేసుకోవాలి. పొడిలకి ఈ పిండి అంటే అలానే వేసుకోవాలి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే జంతిక చేసే మిషన్ ఉంటుంది కదా, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే అదంతా పర్ఫెక్ట్గా రాదు, మధ్యలో కొంచెం కట్ అయిపోతుంది. ఇట్లా చేసుకొని ట్రై చేస్తే కొంచెం మంచిగా ఉంటాయి. పొడిలు అనేది మధ్యలో విరిగిపోకుండా మంచిగా ఉంటాయి. ఇదే విధంగా పిండి అయిపోయేంత వరకు కంటిన్యూ చేయాలి. ఈ విధంగా వస్తున్నాయండి. ఈ విధంగా వస్తున్నాయి. ఇదే విధంగా ఇలా అనుకొని ఇలా చేయాలి. ఇలా చుట్టుకోవాలి. మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. కొద్దిగా కొంచెం లావు కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను సన్నం చేసుకున్నాను, పిల్లలు తినరు అనేసి. అవి రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కొంచెం వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ ఇది వాటర్ అన్నీ పోయి ఇది వేడెక్కాలి. ఇది వేడవుతుంది. నూనె పోసుకున్న తర్వాత ఇది వేడెక్కుతుంది. నూనె వేడి కాగానే మనం చెకోడీ లాంటివి ప్రిపేర్ వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇది నూనె వేడవుతుంది. కొంచెం 5 మినిట్స్ అయినాక వేసుకోవాలి. చూడండి, వీటిలో ఆయిల్ వేడైపోయింది. వేడైన తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న చెకోడీలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసేయాలి. ఇట్లా వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకోవాలి. పొయ్యి అనేది కొంచెం ఫ్రై అవుతాయి, లేకపోతే లోపల పిండి అలాగనే ఉంటుందండి. కొంచెం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత వీటిని తయారవుతాయి. చూసారా, ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి. తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఈ విధంగా మిగిలిన చెకోడీలు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా జరుపుతూ ఉండాలండి. ఇట్లా అంటూ ఉంటే అవి కొంచెం కిందికి పైకి ఉండి కొంచెం లోపల అనేది సాఫ్ట్నెస్ వస్తుంది. చూడండి, ఈ విధంగా రెడీ అయ్యాయి. ఫ్రై చేసుకున్న తర్వాత నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసినాను. పిల్లలకి ఇప్పుడు టేస్ట్ చేస్తారా? తీసుకున్నాను. ఎలా ఉన్నాయి? ఎట్లున్నాయి? బాగున్నాయా? చాలా బాగున్నాయా? చాలా ఇంకా తింటారా? చాలా బాగున్నాయి అండి. టేస్ట్ అయితే చాలా అన్నీ సరిపోయినాయి, మంచిగా వచ్చినాయి.
ఇంకా మా బాబు మాత్రం మరీ కావాలని తీసుకుంటుందా. ఎట్లున్నా చెప్పు ఈషు, చెప్పు. బాగున్నాయా బాగాలేవా? నీకు బాగున్నాయా బాగాలేవా? బాగున్నాయా? స్కూల్కి తీసుకోవటం ఎప్పటి నుంచి? నీకు బాగున్నాయా? బాయ్ చెప్పే. లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియో. చెప్పు. ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు వండర్ ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి.